చేసే ఏ పని కూడా కలిసి రావట్లేదు. ఏ పని కూడా ముందుకు జరగట్లేదు. ఇలాగ బ్లాక్ అయిపోయింది అనబడేటువంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక, మీ పట్ల చూసి అసూయ పడేటువంటి వాళ్ళ వలన గానీ, లేకపోతే మీ యొక్క గ్రహస్థితి బాగోలేకపోవటం గానీ, విపరీతమైన నరదిష్టి, నరఘోష వంటివి ఉండటం గానీ, ఇవేమైనా కూడా కారణం అవ్వచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియ ఏదైనా సరే ఒక శనివారం నాడు సాయంత్రం 6:30 తర్వాత గానీ, పౌర్ణమి సాయంత్రం గానీ, అమావాస్య సాయంత్రం గానీ ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. ఏం చేయాలా ఈ యొక్క సమయంలో అంటే, మీరేమీ కూడా స్నానం వంటివి ఆచరించాల్సినటువంటి నియమం ఏమీ కూడా లేదు. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. అందులో ఒక చెంచాడు నల్ల ఉప్పు వేయండి. వేసిన తర్వాత ఆ యొక్క ఒక కాగితంలో పొట్లంగా మడిచేయండి. ఎడమ చేతిలో పట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. ఏదైనా ఏకాంతంగా ఉండేటువంటి గదిలో ఏదైనా కూడా మ్యాట్ గానీ, ఏదైనా కూడా ఆసనం గానీ వేసుకొని దాని మీదన కూర్చొని మీరు ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. కటిక నేల మీదన కూర్చోకూడదు. అయితే జపం చేయాల్సిన మంత్రం చెప్తున్నాను వినండి. ఓం భద్రం భవతు మే శరీరే. ఓం భద్రం భవతు మే శరీరే. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా మంత్ర జపం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పొట్లాన్ని ఏదైనా కూడా ఒక దీపం యొక్క సహాయంతో గానీ, అగ్గిపెట్టెతో గానీ, లేకపోతే ఏదైనా కూడా చితికి పేర్చి గానీ, ఏదైనా సరే మంటల్లో మీరు దాన్ని కాల్చేయొచ్చు. కానీ ఇంట్లో కాల్చకూడదు. ఇంటి బయట మాత్రమే కాల్చాలి. ఇంటి బయట గుమ్మం దగ్గరో లేకపోతే బయటకో తీసుకుని వెళ్లి కాల్చాలి. లేదు అనంటే ఈ యొక్క పొట్లానికి ఒక నిమ్మకాయ తాకుతూ ఉండేటువంటి విధంగా ఒక నిమ్మకాయని జోడించి 2 కూడా కలిపి ఒకదానికొకటి అంటుకొని ఉండేటువంటి విధంగా ఉంది. ఒక ఇంటి బయట ఎక్కడైనా కూడా ఒక రావి చెట్టుకు మొదట్లో పాతి పెట్టొచ్చు. అది కనుక కష్టమో అయితే కనుక ఈ యొక్క పొట్లాన్ని అదే విధంగా ఇంటి బయట ఎక్కడైనా సరే మీరు దాన్ని కాల్చేయొచ్చు. ఏదో ఒక నిప్పు యొక్క సహాయంతో. ఈ విధంగా చేస్తే బ్లాకేజెస్ అనేటువంటివి పెడతాయి. మీ పట్ల ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, ఏడుపులు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా కాస్త తొలగి మీకు అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. మీకు అంటుకుని ఉన్నటువంటి దురదృష్టము, దారిద్ర్యము అంతా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట.